నిన్నటి దినాన నిజంగా నేను దీవింపడ్డాను. వర్షిప్ నైట్ యొక్క మొదటి రాత్రి నేను దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవించాను. హృదయపూర్వకంగా నేను ఆరాధించాను అన్నవారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నిన్న చక్కని ఆరాధన, దేవుని ఘనముగా ఆరాధించడానికి దేవుడు కృప దయచేసినాడు. ఈ రెండో రాత్రి కూడా నేను ఆరాధన చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నలో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. సరిపోవట్లేదు. నేను నిజంగా ఆరాధన చేయడానికి నేను రెడీగా ఉన్నాను అన్నవాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీ ముందు కుర్చీ ఖాళీ ఉంటే మీరు ముందుకు వచ్చి కూర్చోండి. ఎందుకంటే తర్వాత వస్తున్న వాళ్ళు చీకట్లో వాళ్ళు కుర్చీ ఎత్తుకోవాలంటే వాళ్ళకి కష్టం కనుక మీ ముందు ఒక కుర్చీ ఖాళీ ఉంటే ఆ ముందు కుర్చీలోకి వచ్చేయండి. తర్వాత వస్తున్న వాళ్ళకి వారు వెనకాలకు వెళ్ళి వారు ఈజీ కూర్చోవడానికి అవుతుంది. ఎందుకంటే మనం కొంచెం డార్క్గా ఉంది కనుక వాళ్ళు వచ్చి ప్లేస్ వెతుక్కోవడం కష్టంగా ఉంటుంది. కనుక మనస్ఫూర్తిగా ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. దేవునికి ఒక ఇంపైన ఆరాధన అర్పించడానికి సిద్ధ మనసు కలిగిన వారే తెరచపడదాం. ఈరోజు ఈ రెండో దినాన్న మన మధ్యలో దేవుని చేత అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన కాలాలుగా వాడబడుతున్న దేవుని యొక్క దాసులు బ్రదర్ శామ్ శ్రీనివాస్ గారు మన మధ్యన ఉన్నారు. మీలో చాలామందికి వారిని తెలిసి ఉంటుంది. మీరు అనేకమైన స్థలాల్లో వారి యొక్క పాటలు విని ఉంటారు, వారిని చూసి ఉంటారు. శామ్ శ్రీనివాస్ గారికి 62 సంవత్సరాల వయసు ఉంది. కానీ మీరు చూస్తారు ఆయన ఆరాధన చేస్తే మనలో చాలామంది ఆయన సగం వయసు కూడా ఉండదేమో, కానీ లేకపోతే ఆయన సగంలో సగం మనకు లేకపోయినా చాలామంది అలాగ ఆరాధన చేయలేని వారుగా ఉంటే ఈరోజు శామ్ శ్రీనివాస్ గారు ఆరాధన నడిపించుచుండగా ఆ అభిషేకాన్ని మనం అందుకొని, ఆ టార్చ్ మనం అందుకొని దేవుణ్ణి ఆరాధించిన వారి తెరచబడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చాలాసార్లు లేకపోతే కొన్ని సంవత్సరాల ముందు 1 or 2 years బిఫోర్ కూడా వారు ఆరాధన నడిపిస్తున్నప్పుడు నేను ఆలోచించాను, తప్పనిసరిగా పిల్లాలి, మా సంఘానికి పిల్లాలి అని. నేను అనుకోండి 2022 లాస్ట్లో అనుకుంటాను. నేను బేసిక్ పాస్టర్ మీకు చెప్పాను ఎలాగా పిల్లలు అనుకున్నామంటే లాస్ట్ ఇయర్ అంతా అడిగారు, మరి పిల్లలు అనుకున్నాం, మరి పిల్లలేదు అంటే ఏమో నాకు తెలియదు. పిల్లలు అనుకున్నాను కానీ కరెక్ట్గా టైం ఏదో నాకు తెలియట్లేదు, ప్లేస్ ఎప్పుడు పిల్లాలో తెలియట్లేదు అన్నప్పుడు నాకు తెలిసి 2022లో అనుకుంటే 2024లో దేవుని యొక్క సమయము, దేవుని యొక్క కాలములో దేవుని యొక్క దాసులు మన మధ్యన ఉన్నారు. అయితే ఆయన బలహీనంగా ఈరోజు ఉదయం కూడా చాలా బలహీనంగా ఉన్నారు. చాలా శరీరంలో చాలా కొన్ని సమస్యలతో వారు ఉన్నప్పటికీ దేవుడు బలపరిచి ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారితో పాటు వేరే బృందము, వారి యొక్క టీం మెంబర్స్ కూడా ఉన్నారు. కనుక మనందరం కలిసి వారితో ఆరాధిద్దామండి, దేవుని స్తుతిద్దామండి. పక్కన ఎవరు వచ్చారు ఎవరు రాలేదు. నేను చెప్పాను కదా, ఆరాధన విషయంలోకి వచ్చినప్పుడు స్వార్థం వచ్చేది. ఎవరు ఆరాధన చేస్తున్నారా, ఎవరు ఆరాధన చేయట్లేదా అవసరం లేదు. నేను ఆరాధన చేస్తాను, నేను స్తుతిస్తాను, నేను ఆనందిస్తాను, నేను దేవుని ఘనపరుస్తాను. ఏ విషయంలో స్వార్థం లేకపోయినా ఈరోజు ఆరాధన విషయంలో మాత్రం ఎవరు ఏమనుకుంటున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో అనేది విషయం కాదు. అందుకే నేను చీకటిగా పెట్టాను. పక్కన ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్ళిపోయారో, ఎవరైనా వచ్చారా లేదా కూడా మనకు విషయం కాదు. మనం ఏం చేయాలి, ఈరోజు ఆరాధన చేసిన వారిని తెరచబడాలి. మ్యాన్ ఆరాధన చేసినప్పుడు నిన్నటి దినాన మీరు శక్తిని పొందారు, ఈ దినాన ఒక విడుదలను అనుభవించి వెళ్ళగలుగుతారు. ఒకవేళ నిన్నటి దినాన్ని రాకపోతే ఈ దినాన్న ఇంకా అధికంగా ఆరాధన చేయండి. ఒక దినాన్ని కోల్పోయింది, ఈ రెండో దినాన్న మీ యొక్క జీవితంలో రెట్టింపు ఆశీర్వాదం, అభిషేకాన్ని, దైవ తాకడిని అనుభవించిన వారే తెరచబడాలి. మనం దేవుని ఆరాధన చేసినప్పుడు దేవుడు మన మధ్యలోకి రాకుండా మానడు. మన ఆరాధన చేసినప్పుడు, మనస్ఫూర్తిగా ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి తప్పనిసరిగా 100% ఆయన దిగి వస్తాడు. ఆయన మనతో మాట్లాడతాడు. అనేకుల యొక్క ఆత్మీయ జీవితాల్లో బంధకాలు తెగిపోతాయి. ఈ దినాల్లో అనేకమైన శారీరక బంధకాల విడుదల పొందుతారు. ఈ యొక్క 3 దినాల్లో అనేకుల ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క శక్తిని అనుభవించబోతున్నారు. అటువంటి విశ్వాసంతో, అటువంటి ఆశతో మనం వేచి ఉందాం. ఈ యొక్క సమయాన్ని దేవుని యొక్క సేవకులు శామ్ శ్రీనివాస్ గారికి అప్పగిస్తున్నాం. అందరూ ఒకసారి గట్టి చప్పట్లు కొట్టి వారిని, వారి బృందాన్ని వేదిక మీదకి మనం ఆహ్వానిద్దాం. కొంచెం గట్టిగా చప్పట్లు కొడదామండి.
దేవుని సన్నిధిలో ఎవరైనా ఆశపడుతూ ప్రభా నాన్న నీ సన్నిధానంలో నా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించాలని మనసున్నప్పుడు ఒకవేళ యవనస్తులు కాబట్టి లేచి నిలబడగలిగితే దేవుని సన్నిధానంలో నిలబడతాం. నే నిలచు భూమి కంపించి కూలిపోయినా నిరీక్షణకు ఆధారం నశించిపోయినా నే నిలచు భూమి కంపించి కూలిపోయినా నిరీక్షణకు ఆధారం నశించిపోయినా నేను నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని నేను నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని నేను నమ్మెదను నా యేసుని మాత్రమే నేను నమ్మెదను నా యేసుని మాత్రమే నేను నమ్మెదను నా యేసుని మాత్రమే నేను నమ్మెదను నా యేసుని మాత్రమే. మరొకసారి మాట అందాం సోదరా, నేను నమ్మెదను నా యేసుని మాత్రమే నేను నమ్మెదను నా యేసుని మాత్రమే. మార్గమంతా అంధకారమైపోయినా జీవితమే అంతమై మరు జీవము లేకున్నా నా మార్గమంతా అంధకారమైపోయినా జీవితమే అంతమై మరు జీవము లేకున్నా నన్ను ఓదార్చువారు ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. ఈ మాట అందరం కూడా నామ చెల్లెలు తమ్ముడు, నన్ను ఓదార్చువారు ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని యేసుని మాత్రమే నేను నమ్మెదను నా యేసుని మాత్రమే. నేను నమ్మెదను నా యేసుని మాత్రమే నమ్మెదను నా యేసుని మాత్రమే. నేను నమ్మెదను నా యేసుని మాత్రమే నమ్మెదను నా యేసుని మాత్రమే. పరుగెత్తెదన్నే గురియొద్దకే విశ్వాసమందా నా యేసే పరుగెత్తెదన్నే
ఒక్కసారి ఈ మాట ఎంతో లోతైనటువంటి మాట అండి. దేవుని సన్నిధిలో నాయన నాకున్న సమస్తాన్ని నీకు అప్పచెప్తాననే దానికి ఒక సాదృశ్యం ఏంటంటే, ఈ సంఘంలో యవన బిడ్డలు మీరందరూ కూడా సకాలానికి దేవుని సన్నిధికి వచ్చారు కదా, అదే గొప్ప ఒప్పుకోలండి. ప్రభు సన్నిధిలో ఎంతో సంతోషం. ఆయన సన్నిధానానికి మరి రావడం పరిగెట్టుకొని ఎంత సంతోషం అంటే, ఈ లోకంలో ఎక్కడ కూడా నాన్న మానిటర్ కొంచెం తగ్గి లౌడ్ అవుతుంది. ప్రైజ్ గాడ్. ఈ లోకంలో ఎక్కలేని ఆనందం దేవుని సన్నిధిలో మాత్రమే ఉంది సోదరులారా. హల్లెలూయా. ఒక్కసారి ఒకవేళ మీ ప్రేమ గల హస్తాన్ని ఆకాశం వైపెత్తి ఈ చిన్న మాట అనగలిగితే, ఒకవేళ అంతం 2 చేతులు అందాం. అయ్యా నాయన, నాకున్నవన్నీ నీకై నేను అర్పించేదను, నమ్మెదను నా యేసునే మార్గమే. నెమ్మదిగా ఈ మాట అందాం. నాకున్నవన్నీ నీకై నేను అర్పించెదను, నమ్మెదను నా యేసుని మాత్రమే. నాకున్నవన్నీ నీకై నేను అర్పించెదను, నమ్మెదను నా యేసుని మాత్రమే. Praise the Lord, praise God, praise you God. మరొక గీతం వారు ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా ఆదేశం ముందుకెళ్ళను. నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. లోకమే చాలునా నీ ప్రేమ కొలువను, సరిపోవునా ఒక్క జీవితం. ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను, సరిపోవునా ఒక్క జీవితం. నీవే నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. చేతిలో మంటిని నేను విరచి మలచి నిర్మించుము. కుమ్మరి నీ చేతిలో మంటిని నేను విరచి మలచి నిర్మించుము.
సోదరు నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను, సరిపోవునా ఒక్క జీవితం. ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను, సరిపోవునా ఒక్క జీవితం. నీవే లేనా నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీ చిత్తమే నాలో నెరవేరు ఆశ, అర్పించి నొక్కేదా నేను వాడుకో. నీ చిత్తమే నాలో నెరవేరు ఆశ, అర్పించి నొక్కేదా నన్ను వాడుకో. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. నీవే లేక నేనే లేను, నాకు నీవు అత్యవసరం. ఈ లోకమే చాలునా ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను, సరిపోవునా ఒక్క జీవితం. ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను, సరిపోవునా ఒక్క జీవితం. ఈ లోకమే చాలునా నీ ప్రేమ కొలువను, సరిపోవునా నా ఒక్క ఈ చిన్న జీవితం ఆయన స్తుతించడానికి సరిపోతుందా అని ఒకవేళ కీర్తనాకారుడు అంటుంటే, మరి హృదయాంతంలో అంటున్నాడు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భారాన్ని ఆశ తండ్రి, ఇన్ ద స్మాల్ లైఫ్ మై లార్డ్, ఐ జస్ట్ వాంట్ అక్నాలెడ్జ్ యువర్ గుడ్నెస్. నాన్న నువ్వు చూపిన జాలి, నువ్వు చూపినటువంటి ప్రేమ, నువ్వు చూపినటువంటి దయను బట్టి ప్రభా నాన్న నా జీవితంలో నిన్ను తండ్రి ఆరాధించాలని తండ్రి, సమస్త సృష్టి కూడా తండ్రి నీ పాద సంద్రం మోకలిస్తుందయ్యా, సాష్టాంగపడుతుంది తండ్రి. నానా నేనేమై ఉన్నానో నిన్ను బట్టే కదా ప్రభా. అయ్యా నాతో మాట్లాడు, నన్ను బలపరచు అయ్యా. నీ సన్నిధానంలో తనివి తీరా ప్రభు నాన్న నిన్ను స్తుతించిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. రక్షణ దొరకం. రక్షణ దుర్గమున నీవే, జీవమున బలము, నిరీక్షణ
నిరీక్ష నీకే నీకేనా. Here we go my friends, you can say it louder. రక్షణ దుర్గము నాకు నీవే, జీవము నా బలము, నిరీక్షణ నాదు ఆశ నీకే నీకేనా ఆరాధన. నమ్ముదు నిన్నే నమ్ముదు, నిజమైన ప్రేమ నీవే, నా సహాయము యెహోవాయే, ఆశ్రయము నీవే. నమ్ముదు నిన్నే నమ్ముదు, నిజమైన ప్రేమ నీవే, నా సహాయము యెహోవాయే, ఆశ్రయము నీవే. నిన్నే నమ్ముదు, నిజమైన ప్రేమ నీదే, నా సహాయము యెహోవాయే, ఆశ్రయము. Here we go my friends, say. నమ్ముదు నిన్నే నమ్ముదు, నిజమైన ప్రేమ నీదే, నా సహాయము యెహోవాయే, ఆశ్రయము నీవే. You are the rock of my salvation. You are the strength of my. Here we go my friends, sing. You are my hope and my inspiration. Lord, unto you I cry. You are the rock of my salvation. You are the strength of my life. You are my hope and my inspiration. Lord, unto you. Everybody can say this manner. Oh, I believe in you. Believe in you. For your faithful love to me. You have been my help in times of need. Lord, unto you will I. Here we go. I believe in you. Believe in you. For your faithful love to me. You have been my help in times of need. Lord, unto you will I cling. రక్షణదు నమ్ముదు నిన్నే నమ్ముదు, నిజమైన ప్రేమ నీదే, నా సహాయము యెహోవాయే, ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే, ఆశ్రయము నీవే. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎంతమంది సంతోషంగా ఒక్కసారి చేతి నాకు కనబడట్లేదు మీరు, కానీ మేము చాలా బాగా కనబడుతున్నట్టున్నాను. అందరూ కనబడుతున్నావా? ఎస్ చెప్పండి అన్న. ఇంత పెద్ద లైట్, ఇంత పెద్ద గుండు. కమాన్ మై ఫ్రెండ్స్, కమాన్. ఓకే, ప్రభు సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. అంటిల్ అన్లెస్ యూ యాక్సెప్ట్ దాట్. అంటే ఆయన సన్నిధానంలో తప్ప ఈ లోకంలో ఎక్కడ కూడా అంత సంతోషం దొరుకుతండి. ఆయన బంగారం అడగలేదు, ఏం అడగలేదు, మరి ఏంటి అడిగాడండి? యవనస్తులు చెప్పండి అన్న, వెనకతలు కనబట్టలే కానీ ఏం అడిగారన్నా చెప్పండి? హృదయాన్ని అడిగాడు. హృదయం ఎక్కడుంటుందండి? లోన ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది హృదయం? మన తలంపుల నిండా, మన ఆలోచనల. వీ మే బి థింకింగ్ హార్ట్ ఇక్కడ ఉంటుంది, అదే బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన సంపూర్ణమైన హృదయం. ద వే దట్ యు రన్ అండ్ కేమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ సంథింగ్ వెరీ ప్రెషర్. మీరు పరిగెత్తి ఆయన సందుకు వచ్చారు కదా, అది హృదయం అండి.
సకాలానికి సిద్ధపడ్డారు కదా, ఈ దినం ఆరాధన ఉందని. అది హృదయం అండి. ఇట్స్ నాట్ సమ్వేర్ ఇన్ సైడ్ బట్ డీప్ ఇన్ సైడ్, బియాండ్ అవర్ థింకింగ్. ఏఐ అనేటువంటి సిస్టము ఇట్ క్యాన్ ఎవాల్యుయేట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. మనలో ఒకవేళ చిప్ పెట్టేస్తే మన తలంపు మేబీ పుట్టకముందు నాకు తెలియదు, కానీ ఓన్లీ ఏఐ కెనాట్ డివైస్ అన్నిటినీ మనం తీసి చంపేసి సముద్రంలో పడేస్తే అక్కడ కూడా మనం ఎక్కడున్నామో మన బాడీని ట్రేస్ అవుట్ చేయగలదు. ఎంత డీపర్ అంటే నువ్వు అంటే ఎన్ని హాలు ఉన్నాయో ప్రపంచం అంతా చూపెట్టగలదు. బట్ వన్ థింగ్ ఇట్ కెనాట్ ట్రేస్. యాజ్ ఐ వాస్ ప్రేయింగ్, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ దట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ అస్ సీక్రెట్స్ ఆఫ్ హెవెన్. పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి ఆయన దాచబడినటువంటి ఉన్నతమైన స్థానానికి మనల్ని ప్రోత్సహిస్తుంది కదా పరిశుద్ధాత్ముడు. దట్ కెనాట్ బి ట్రేస్డ్ మై ఫ్రెండ్. నువ్వు మాట్లాడుతున్నటువంటి దేవునితో సంపాదించిన మాత్ర ఏ సిస్టమ్ కూడా గమనించదు. బట్ పరిశుద్ధాత్ముడు మన ఆలోచన నుండి మన తలంపులను గమనించగలిగినటువంటి గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. నమ్ముతున్నారా సోదరా? కొద్ది దినాల్లో నువ్వు అడుగు తీసి పక్కింటికి వెళ్ళినా ఎదురింటికి వెళ్ళినా ఇన్ అ షార్ట్ వైల్ యూ విల్ బి ట్రాప్డ్, యూ విల్ బి నోన్ బై ఎవ్రీథింగ్. మన కదలిక అంతా కూడా గమనించగలిగిన సిస్టమ్స్ ఏర్పడతాయి. బట్ దట్ నాట్ పుట్ అస్ డౌన్. దానికి మనం తలవంచక్కలే, భయపడక్కలే. కానీ ప్రభు నాతో ఉంటే ఎంత లేనే లేదయ్యా, ఏమంటారు, బంగారం కాదు లేనే లేదు పాడదాం. దెన్ వీ కెన్ కమ్ బ్యాక్. వేటగానే ఉన్నాను. కమ్ ఆన్, లెట్స్ డూ ఇట్. నాకు యవనస్తులు ఎప్పుడు నీరసంగా ఉంటే ఇష్టం ఉండదు, నాకు నేనే నీరసంగా ఉంటే ఇష్టం ఉండదు. చిన్న చిరునవ్వు మీద కనబడలే కానీ నేను కనబడుతున్నా అట్లీస్ట్ విత్ ఎ స్మైల్ అపాన్ యువర్ ఫేసెస్. లెట్స్ డూ దిస్ మై ఫ్రెండ్స్. వెతకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నా ఆశ్రయమేచావు. వెతకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద ఆశ్రయమేచావు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. సంతోషంగా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన. Come on, Nana. That's good, loudly. ఒక సెకండ్, బంగారాలు, యు ఆర్ డూయింగ్ ఆసమ్, వండర్ఫుల్, చాలా బాగా పాడుతున్నారు. చిన్న యవనస్తులు కాబట్టి నన్ను తిట్టుకోకండి, తర్వాత పాస్టర్ గారు తిడతారు. కానీ మీరు ఏం చేయాలి సార్, ఇలా ఉండిపోతున్నారు, చిన్న స్వింగ్ వేస్తున్నారు, ఆ స్వింగ్ సరిపోదురా, కొంచెం కాలు కదుపుతావా, ఒకసారి చిన్న కాలు ట్యాప్ చేయండి, గట్టిగా కాలు కొట్టండి, భూమి ఎక్కేసి కొట్టండి, సౌండే రావట్లేదు, గట్టిగా అరిపొస్తుంది, చప్పట్లు రావట్లేదు అన్న, కొంచెం రిధంతో అన్న, రిధంతో అది చప్పట్లు ప్లస్ చప్పట్లు ఆపేయండి, చప్పట్లు ఆపేయండి, పూర్తిగా కాలుతో కొట్టండి, ఏమవుతుందో చూద్దాం. కొంచెం వస్తుంది అన్న, టేక్ ఇట్ అన్న, కమా Here we go, లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా.
యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. చేతులు ఇక్కడ పైకెత్తండి, బంగారాలు పైకెత్తండి. బలం లేదా? కమ చేతులు పైకెత్తి చప్పలు కొట్టండి యవనస్తులు. హల్లెలూయా. శత్రువుని కొట్టాలంటే చేయెత్తాలి కదా. ఇలాగని పర్లేదంటే నెత్తి మీద ఎక్కుతాడు. అన్న చేతులు ఎత్తండి బంగారాలు యవనస్తులు. చేతులు ఎత్తి పైకి కమ్ టేక్ 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 కమా 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 గో 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 చలి టేక్ ఇట్ టేక్ టేక్ టేక్. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. one more time come on say. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వెరీ గుడ్. కాదు నేనేంటంటే కొంచెం ఒక విధంగా సిగ్గుపడతాను, ఇంకొక విధంగా భయపడతాను. ఏంటంటే మార్నింగ్ నుండి కిడ్నీ స్టోన్ అండి బాబు. చాలా కూర్చొని మోకాలు వేసుకొని అయ్యా సాయంత్రం నీ సంధానానికి వెళ్ళాలి కదా. ఎంత సివియర్ పెయిన్ అలాగని ఏం చేసుకున్నానంటే ట్యాబ్లెట్లు తెచ్చి పెయిన్ కిల్లర్స్ వేసుకొని అయ్యా నీ సన్నిధిలో అనేక మంది ఐవన్ బిడ్డలు ఉంటారు, నేను ఆరాధించడానికి ఒక దేవుడు అవకాశం ఇచ్చాడు కదా. అన్నోయింగ్లీ ఐ కాల్డ్ పాస్టర్ గారు కూడా వచ్చినప్పుడు చెప్పాను, అన్న ప్లీజ్ ప్రే ఫర్ మీ. అయ్యా మీరు అనుకుంటారు తేలిగ్గుందని. టూ మచ్ ఆఫ్ పెయిన్, టూ మచ్ ఆఫ్ సఫరింగ్, బట్ గాడ్ గ్రేస్ వాస్ అపాన్ us. ఆయన స్తుతించినప్పుడు అద్భుతాలే చూసిన. ప్లెంటీ ఆఫ్ టైమ్స్ ఐ బీన్ హీల్డ్ బికాస్ ఆఫ్ వర్షిప్. ఐ బీన్ హీల్డ్ టచ్ బై గాడ్ బికాస్ ఆయన స్తుతించడం ద్వారా సంపూర్ణమైనటువంటి ఆనందది స్వస్థత ఉందండి. ఆయన సన్నిధానంలో తప్ప ఎక్కలేదు. ఐ డిడ్ నాట్ రన్ ఫర్ మెడిసిన్, ఐ డిడ్ నాట్ రన్ ఫర్ డాక్టర్, బట్ ఐ వెయిటెడ్ అపాన్ ద లార్డ్. నొప్పిని భరిస్తా అయ్యా నానా నీ పనివాడుగా ప్రభు నాయన పనికి వెళ్ళాలి కదా తండ్రి నన్ను బాగు చేయమంటే ఆయన బాగు చేసి ఇక్కడ పంపించారండి. మీరందరూ దేవుని సందా ఆనందించాలి. పాటలు ఎంతమందికి బాగా వచ్చి చెప్పండి, చేతులు పెట్టండి. అందరికి వచ్చి మీ సంఘాన్ని అంత చెల్లి మీరు అత్తట్లే కొంతమంది చీకట్లో ఉన్నవాళ్ళు పాటలు వచ్చా రావా చేతులు ఎత్తండి రా. ఎవరికైనా వచ్చు బాగా లైఫ్. ఒక్కసారి పాటే తెలియదు నాకు రాగం తెలియదు, పాడమన్న యేసుని పాడానండి. అది ఇది మనం అందరం ఎక్కిపించి పాడదాం. చప్పలు కొడదామా? Come on, come on, come on. Come on, let's first. పాటే తెలియదు నాకు రాగం తెలియదు, పాటే తెలియదు నాకు రాగం తెలియదు. పాడమన్న ప్రభు యేసుని చూచి గట్టిగా అరిపై ఒక మేరు పైన. Here we go, here we go. పాడమన్న ప్రభు యేసుని చూచి గట్టిగా అరిపై ఒక మేరు పైన. Everybody. సంతోషంతో పాటే తెలీదు, పాటే తెలియదు నాకు రాగం తెలియదు, పాటే తెలియదు నాకు రాగం తెలియదు. పాడమన్న ప్రభు యేసుని చూసి గట్టిగా అరిపే ఒక మేరు పైన. ఇవిగో ఇవిగో పాడమన్న ప్రభు యేసుని చూసి గట్టిగా అరిపే ఒక మేరు పైన. Everybody say సంతోషమా. యేసుని ప్రేమ చూచి కంతులేగా, యేసు ప్రేమ పిచ్చోడని రాలు వేసిరి. యేసుని ప్రేమ చూచి కంతులేగా, యేసు ప్రేమ పిచ్చోడని రాళ్ళు వేసిరి.
రాళ్ళు వేసిరి నన్ను గాయం చేసిరి, రాళ్ళు వేసిరి నన్ను గాయం చేసిరి. పాడమన ప్రభు యేసుని చూసి గట్టిగా అరిపోయి ఒక మేరు పైన పాడమన ప్రభు యేసుని చూసి గట్టిగా అరిపోయి ఒక మేరు పైన తెలియదు నాకు రాగం తెలియదు, మాటే తెలియదు నాకు రాగం తెలియదు. పాడమన ప్రభు యేసుని చూసి గట్టిగా ఆరుపే ఒక మేరుపై నా పాటగా మారే. పాడమన ప్రభు యేసుని చూసి గట్టిగా ఆరుపే ఒక మేరుపై నా పాటగా మారే. లౌడా one more time. మరొకసారి అబ్బా ఎంత బాగా అంటారు అన్న ఒకసారి అన్న చీకటి కాబట్టి నాకు కనబడట్లేదు, కొంచెం చక్కగా కలుద్దాం, కొంచెం కాళ్ళు కదపండి అందరూని. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కాంప్లెక్స్ దగ్గర బస్వాయ్ అనే వ్యక్తిని అవునని చూసారా? బస్వాయ్ ఎవరికైనా ఐడియా ఉందా? ఆయన ఏంటంటే కీళ్ళ నొప్పులకి కాళ్ళ నొప్పులకి మందులు ఇస్తాడండి. అది నొప్పులు ఏమి లేవు కదా, చక్కగా ఆరాధించవచ్చు కదా. అయితే ఆనందంలోనే ఎంత తెలుసా? నీలోనే ఆనందం, ఈ లోకమంతా ఎక్కడ ఎతికినా లేదయ్యా ఆనందం. వాట్ ఎ వండర్ఫుల్ సాంగ్ అండి. A child of God wrote that song. అయితే కొంచెం చిన్నగా కదలరా, తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్ మట్టి ఇచ్చేళ్తే కానీ దేవుని సన్నిధిలో నిమగ్నం అవుదామండి. తనువు తీరా ఆరాధం. చిన్న కాలు కద్దామా, కమా కదలాలి, అందరు కూడా కదలాలి, బెంచి లడ్డీకూడదు. కమా తొయ్యండి ఒకళ్ళు కొంచెం పక్కన, కమా టేక్ ఇట్ నీ కమా టేక్ ఇట్ కొంచెం కలుద్దామా. ఒళ్ళంతా దెబ్బలే నా ప్రభుని చూడగా, యేసు నీ ప్రేమ చూచి గో గో గో. ఒళ్ళంతా దెబ్బలైన ప్రభుని చూడగా, యేసు నీ ప్రేమ చూచి ఏడుకొచ్చనే. ఒళ్ళంతా దెబ్బలైన ప్రభుని చూడగా, యేసు నీ ప్రేమ చూసి ఏడుకొచ్చనే. ఏడుకొచ్చెను అది ఏ పాట ఆయను, ఏడుకొచ్చెను అది ఏ పాట ఆయను. పాడమన ప్రభు యేసుని చూచి గట్టిగా చలి ఆరిపోయి ఒక మేరుపై నా పాట. పాడమన ప్రభు యేసుని చూసి గట్టిగా ఆరిపోయి ఒక మేరుపై నా పాట. Here we go everybody. ఇంకొంచెం బ్రైటన్ చేద్దాం. ఒకవేళ దీపం కొండ మీద పెడితే ఏమవుతుంది? బాగా వెలుగుతుంది. ఒకసారి మీ దగ్గర రుమాలు ఉన్న బ్రదర్స్ అంతా రుమాలు ఉన్నాయో నాకు తెలియదు, అంతమంది ఉన్నాయి. షర్ట్ ఇప్పిమంటలే కానీ ఒకవేళ చున్నీ ఉన్నా ఒకసారి ఇస్తుందాం సరదాగా దేవుని సరదా. అది బ్రదర్ చాలా యాక్టివ్ అయిపోయారు. ఓకే అన్న. తర్వాత పెద్దవాళ్ళు నన్ను తిట్టకుండా చూడండి. కమా అన్న, కమాన్ అన్న, ఒక చూర్ని అని కానండి. కమాన్ 1 2. చలి సిగ్గుపడద్దు. గో నీ మాట చెప్పబోతే అది పాడాయను. యేసు నీ ప్రేమయే రాగమాయను. నీ మాట చెప్పబోతే అది పాడాయను. యేసు నీ ప్రేమయే రాగమాయను. పాటాయను అది ఏ రాగమాయను. పాటాయను అది ఏ రాగమాయను. పాడమన్న ప్రభు యేసుని చూసి గట్టిగా ఆరిపోయి ఒక మేరుపై నా పాటగా. పాడమన్న ప్రభు యేసుని చూసి గట్టిగా ఆరిపోయి ఒక మేరుపై నా పాటగా. Everybody louder. మరొకసారి యేసు నీ ప్రేమ చూచి గంతులేయగా, యేసు ప్రేమ పిచ్చోడని రాళ్ళు వేసి ఏం చేశారు? యేసు నీ ప్రేమ వేసి గంతులేయగా, యేసు ప్రేమ పిచ్చోడని రాళ్ళు వేసిరి నన్ను గాయం చేసిరి. రాళ్ళు
వేసిరి, నన్ను గాయం చేసిరి. పడమన ప్రభు యేసుని చూసి గట్టిగా ఆరుపై ఒక చెల్లి కమా ఇవిగో ప్రభు యేసుని చూసి గట్టిగా ఆరుపై ఒక మేల్పై ఇవిగో Praise God. Praise the Lord. Hallelujah. Praise God. ఇంకా పాడాలని ఆశ ఉంది కానీ టైం కూడా చూడాలి. ఇట్స్ ఆల్రెడీ 8:20. ఇంకొన్ని గీతాల ద్వారా దేవుని సన్నిధిలో ఆనందిద్దామండి. అన్న టేక్ ఏమైనారన్నా? ఈ లోకమంతానే నువ్వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం. తమ్ముళ్ళు గట్టిగా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో తండ్రి. సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా యేసయ్యా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వెదకినా లేదయ్యా ఎక్కడ నీ సన్నిధిలో అయ్యా. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగే. ఈ లోకమంతానే నువ్వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో అయ్యా. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నీ ప్రేమకు సాటి రాదయా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదు. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతానే నువ్వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో అయ్యా. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ
లోకమంతా సన్నిధిలో తండ్రి నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. Praise God. Hallelujah. నేను నడిచే దారులలో నా తోడు నీ ఉండగా నన్ను గెలిపించి యోధుడవు, నాకు విశ్వాసము నేర్పుము, నేను నడిచే దారులలో నా తోడు నీ ఉండగా నన్ను గెలిపించే యోధుడవు, నాకు విశ్వాసము నేర్పుము. పరమా తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము, రెండింతల అభిషేకము నా పైన కుమ్మరించుము. పరమ తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము, రెండింతల అభిషేకము నా పైన కుమ్మరించుము. పరమా తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము, రెండింతల అభిషేకము నా పైన కుమ్మరించుము. పరమా తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము, అభిషేకము నా పైన కుమ్మరించుము. సవాసం చేయుము, అక్కరలన్నీయు నీవు తీర్చువాడవు, స్నేహితుడు వలె నాతో సహవాసం చేయుము, అభిషేకము నాపై మరొకసారి పరమా తండ్రి
అంతటిలో నీ నామము కీర్తించును భూలోకమంతటిలో నీ మహిమను కనపరచుము పరలోకమంతటిలో నీ నామము కీర్తించును భూలోకమంతటిలో నీ మహిమను కనపరచును మా తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము రెండింతల అభిషేకము నా పైన One more time, saints of God. Here we go. పరమా తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము రెండింతల అభిషేకము నా పైన కుమ్మరించుము విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే ఇది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే నీది
శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపిదివే రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికయ్యా. దేవునికి సమస్తము సాధ్యమే One more time. Come on. నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి దేవునికి సమస్తము సాధ్యమే 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 నా యేసుకు సమస్తము సాధ్యమే 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 నా ప్రియునికి సమస్తము ఎండిన ప్రతి మోడును మరలా చిగురించు. నా దేవునికి Wonderful, my friends. సాధ్యమే Who is like you, Lion and the Lamb, seated on the throne? Mountains bow down, every ocean roars to the Lord of hosts. Who is like him, Lion and the Lamb, seated on the throne? Mountains bow down, the every ocean roars to the Lord of hosts. Sing praise Adonai, from the rising of the sun to the end of every day. Sing praise Adonai. All the nations of the earth, all the angels and the saints, sing praise
చేతులెత్తి మాటలు అర్పణ సమర్పణ. Everybody raise your voice, my friends. అర్పణ నీకే. Little louder than that. అర్పణ సమర్పణ అర్పణ నీకే. నీ రక్తముతో నా జీవితమును శుద్ధీకరించు ప్రభు. నీ రక్తముతో నా జీవితమును శుద్ధీకరించు ప్రభు. నా హృదయాన్ని కర్పింతును సంపూర్ణంగా సమర్పింతును. ఈ మాట మా చెల్లి తమ్ముడు. నా హృదయాన్ని కర్పిస్తును సంపూర్ణముగా సమర్పింతును. అర్పణ సమర్పణ. Oh, యేసయ్యా. Come on, my brothers, little louder than that. కొంచెం గంభీరంగా. సమర్పణ అర్పణ నీకే. మరొకసారి అర్పణ. Yes, my Lord. జయం 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 జయం. Come on, come on. యేసులో నాకు జయం. Here we go, my friends, say. జయం 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 జయం. యేసులో నాకు జయం జయం. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా. ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. Here we go, say. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా. ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా. జయం 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 జయం. యేసులో నాకు జయం. Come on, everybody say. జయం Louder, louder. జయం జయం. యేసులో నాకు జయం జయం. Say, జయం 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 జయం. యేసులో నాకు జయం జయం. జయం 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 జయం. యేసులో నాకు జయం జయం. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా. ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి
వెళ్ళేదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండి నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండి జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం హల్లెలూయా. జయం చేయమన్నప్పుడు ఒక మీకే కాల్ రైటో లెఫ్ట్ నాకు తెలియదు, మీ లెఫ్ట్ కాల్ అందరూ ముందు పెట్టండి బంగారాలు అన్లు పెట్టండి అన్న, ఇంకా ముందుకి కొంచెం పక్క వాళ్ళు కుదరాన్ని సిద్ధపడండి, ఇలాగా చేయి పెట్టండి కదా, పక్క వాళ్ళు కాదు. కమాన్ చెల్లి కమాన్ రా. జయమన్నప్పుడు ఏంటంటే గట్టిగా హృదయాంతరంలోండి కమాన్ జయం జయం గట్టిగా జయం జయ కమాన్ లౌడా లౌడా యేసులో యేసులో నాకు one time say యేసులో నాకు జయం జయం. ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్. ఈ గృహమంతా కూడా మరి దైవజనుల కుటుంబము సంఘం అంతా కూడా బలముగా ఆశీర్వదించబడిన యెహోషువ ఒక్క మాట అంటూ ఉంటాడు, అయ్యా నేను నా ఇడివారు యెహోవాను స్తుతిస్తాం. Lord, I end my worship, Lord, my family will serve the Most High God. మీ ప్రేమ గల హస్తాన్ని ఆకాశం వైపెత్తు. ఈ ఎబెనేజర్ అనే పాటతో ఒక్కసారి, ఎబెనేజర్ అనేటువంటి మాటకి మీ అందరూ కూడా అర్థం తెలుసు. ఈజ్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ స్టోన్. ఆయన ఒక బలమైన క్రీస్తు అనేటువంటి బండ పైన మనం పునాదులు కట్టబడితే మై ఫ్రెండ్ awesome, nothing else will overtake our lives and we will stand upon the glorious word of God. ఆయన మాట అంటది దావీదు కీర్తనలు 101వ వచనం అంటాడు. దావీదు బోల్డ్, మనం అంటే చాలా పాటలు పాడేస్తున్నాం కానీ దావీదు మట్టుకి వన్ సాంగ్, హి సేస్ ఓన్లీ 2 songs. ఏమంటాడంటే దావీదు 101లోని నేను కృపను గూర్చి న్యాయం గూర్చి పాడుతానంట. ఇఫ్ వీ అండర్స్టాండ్ వాట్ గ్రేస్ ఇస్ ఆల్ అబౌట్, నీతి న్యాయం గల దేవుని యొక్క నీతిని మనం ఎరిగితే ఇట్స్ నన్ ఆఫ్ అవర్ గుడ్నెస్, మన నీతి మన న్యాయం మనం కాదు. ఆయన కృప ఎంతగా విస్తరించిందంటే ఎంత బలహీనలైనా బలవంతంగా మార్చగలిగినటువంటి ఏ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఈ లోకంలో ఎవరు కూడా ఒక జీవితాన్ని మార్చలేడు కానీ ప్రేమమైన తండ్రి ఆయన యొక్క ఆత్మను హీ హిమ్సెల్ఫ్ విల్ డెల్ ఇన్ us. ఆయనే మనలో జీవిస్తూ ఆయన నీతి అనేటువంటి దక్షిణాస్తంతో మనకు చెప్తాడు. మనం ఎంతమంది నీతిమంతులు చెప్పండి? ఎవరు చేతులు ఎవరు చేతులు ఎట్లేదు. అదే ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ నాట్ దట్ వీఆర్ గుడ్ మై ఫ్రెండ్, గాడ్ ఈస్ గుడ్. కానీ ఆయన రక్తంతో ఆయన నీతితో, మీరు ఈ కీర్తన మరొకసారి చదవండి, కృపను గూర్చి న్యాయం అంటాడు. అంటే కృప లేకపోతే మనం ఏమైపోతాం? చెదిరిపోతాం. న్యాయం లేకపోతే నీతి గల దేవుడు న్యాయాధిపతి. ఆయన ఆరాధించే వాళ్ళు ఏం చేస్తారంట? ఆత్మతో సత్యంతో. మై ఫ్రెండ్, అందరికీ ఆత్మ ఉంటుంది, అంటే ఎంతో ఆశ ఉంటుంది, కానీ సత్యంకి వచ్చేటప్పటికి తెలియనటువంటి చీకటి ఉంటుందండి. వీ విల్ కవర్డ్ విత్ సంథింగ్ డార్క్నెస్. ఓపెన్ మైండ్ ఉండదు. నేత్రాలతో పాపము, కాలుతో పాపము, మాటతో పాపము, తలంపుతో సమృద్ధికరమైన లోక సంబంధమైనటువంటి ఆశలతో అడియాశలతో పరిగెడుతున్నటువంటి మనసు అండి. దీనిని క్రీస్తు అనేటువంటి పునాది మీద మనం కట్టుకుంటే ఎంత సంతోష. వి లివ్ ఫర్ ఇటర్నిటీ. ఈ మరణం అనేటువంటిది మన మీద ప్రభుత్వం చేయదు. వి లివ్ అండ్ సర్వ్ ద మోస్ట్ హై గాడ్. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎంత మంచి మాట అండి. ఎంతమంది అన్న నేను టార్చ్ లైట్ వాడిని, నాకు కాస్త చాలామంది చూస్తారు, చేయతండి నన్ను చూస్తుంటారు, ఎందుకంటే ఈ లైట్లు గుండె అంతా కనబడుతుంది, అంతా కూడా బ్రైట్ షైన్ అయిపోతూ ఉంటాను. కానీ ఒకటంటే అంతండి, వీఆర్ లైట్ ఆఫ్ ద వరల్డ్. వీ కెనాట్ డిఫైల్డ్ అవర్ సెల్ఫ్స్. మన జీవితాన్ని అక్రమైన రీతిలో ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయంకు అక్రమానికి వెళ్ళకూడదండి. నీతి గల న్యాయాధిపతి అని దేవుణ్ణి మనలో ఆరాధనగా మారాలంటే, సత్యమైనటువంటి ఆరాధనతో ఆ స్త్రీతో అన్నట్లు మారాలంటే వీ నీడ్ టు లివ్ అండ్ లివ్ ఆల్ ద మ్యాలిసీ, ఆల్ ద అన్వాంటెడ్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మలియాన్ని విడిచిపెట్టి, ఎవరు మనల్ని చూసి అడగరు నువ్వు ఎలాగున్నావు, నీ హృదయాన్ని ఎవరు తెలుసుకుంటారు? ఓన్లీ దేవాది దేవుడు పరిశుద్ధాత్మ తండ్రికి మాత్రమే మనం ఏమైనా తెలుస్తాం. మరి కప్పగా ప్రేమ కలిగినటువంటి మీ జీవితాన్ని అయ్యి కప్ప చెప్పుకోండి దేవునికి. దైవజనులు ఇంత దూరము ఇంతమంది యవనస్తుల్ని ప్రభు సన్నిధిలో నడిపించిన విధానాన్ని బట్టి ఉన్నారు. ఒకసారి ఎవరు చప్పట్లు కొట్టదు, కానీ మీ 2 చేతులు కొడతాను పర్లే, కానీ ఒకసారి ఈ పాటకి చేతులు ఎత్తి అందాం.
అందరూ చేతులెత్తి ఈ పాటతో ఏకీపిద్దాం. ఇంకెంతో సమయం లేదు, మా దైవజనులు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి. హార్డ్లీ వీ విల్ క్లోజ్ ఇట్ వితిన్ 15 minutes. కానీ చక్కగా హృదయం అంతా కూడా తెరిచేద్దాం. అయ్యా నేను నా ఇల్లు, దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ, డోంట్ ఫర్గెట్ మై ఫ్రెండ్స్. దైవజనుల యొక్క కుటుంబము మీ కుటుంబం అయింది. క్రీస్తు అనేటువంటి ఈ సంఘము దేవుని సంఘం ఇది. దైవజనులు విత్తినటువంటి ఈ విత్తనము ఇంకనూ వెలుగై ప్రకాశిస్తున్న ఈ యొక్క కార్నర్లో మరి లోకానంతటికి ఒక ప్రకాశమైన దీపంగా మనమే వెలిగాను. వీ నీడ్ టు క్యారీ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ లోకమంతా నేను ఎక్కడ వెతికినా లేదయ్యా అక్కడ ఆనందం. మై లార్డ్, ఐ కెనాట్ ఫైండ్ దట్ కైండ్ ఆఫ్ లవ్, ఏ హోలీ లవ్, ఏ అగాపే లవ్ which will drive into many other lives which are perishing. నాయనా, నశించిపోతున్న ఆత్మలోకి నీ జీవాన్ని పంపించేది నీ ప్రేమ మాత్రమే ప్రభా. ఈ పాట పాడుతూ జాగ్రత్తగా ఎవరైనా చక్కగా చేతులెత్తి పాటలో ఏకీపించండి అన్న. టెక్నో జాగ్రత్తగా అందాం. నాట్ టూ లవ్, నాట్ టూ సాంగ్. ఇంతకాలం కాచితివే ఎబినేజరే, ఎబినేజరే నా తోడువై నడచితివే. మరొకసారి చెల్లి, లౌడ్ మై బ్రదర్, ఎవ్రీబడి ఆన్ ద ప్లాట్ఫామ్. మరొకసారి తమ్ముడు, ఎబినేజరే, ఎబినేజరే నా తోడువై నడచితివే. awesome, awesome. నన్ను పాపగా కాచితివి, స్తోత్రం యేసయ్యా. కౌగిలిలో దాచితివి, స్తోత్రం. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదరు. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదరు. everybody say, నే కను పాపవలె నన్ను కాచి, నే చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి, నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే నా తోడువై one more time, let's say, ఎబినేజరే, ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే నా తోడువై నడచితివే.
ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా రాజావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా
పంటి నుండి తీయబడితిని మరలా మంటికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను నీ మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హోసన్నా వాట్ ఎ పవర్ఫుల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తండ్రి. నాన్న నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నామయ్యా. నీ రక్తం చేత కడిగినట్టు బిడ్డలు నాన్న మేమందరం తెలుసుకుని ఈ లోక యాత్రలో ప్రభా మా తుది శ్వాస వరకు ప్రభు నీ పేరే ప్రకటించాలని ఆశతో ఉన్నాం తండ్రి. ఈ లోక యాత్రలో నాకున్న ఆశ ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని. హోసన్నా ఒకసారి గంభీరమైన చెప్పలు వంతు పంది ఇంకా బలంగా చెప్పలు వద్దు కుమార్ అందరూ Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord. Praise the Lord. We are the army of God. దేవుని యొక్క సైనికులమై ఉన్నాం బ్రదర్. ఎంత అరిసినా తని తీరదు కానీ సచ్ ఎ లవ్లీ ప్లేస్ టు వర్షిప్ గాడ్. అండ్ దైవజనులను బట్టి వందనాలు చెల్లిస్తూ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికే మహిమ ఘనత కలుగును గాక. మరి అందరూ చెప్పండి, గాడ్ ఈస్ గుడ్. కొంచెం గట్టి చెప్పండి రా, నేర్చి వచ్చినట్టు. గాడ్ ఈస్ గుడ్. మీరు ఆల్ ద టైమ్ కాదు చెప్పండి. God is good and all the time. ఆల్ ద టైమ్ దేవుడు మంచివాడా చెడ్డవాడా? ఓరి చిన్నవాళ్ళు చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్పట్లే. God is good ఆల్ ద టైం. అయితే చెయ్యెత్తాలి కదా చెల్లి తమ్ముడు, చెయ్యెత్తాలి ఆల్ ద టైం. చెయ్యెత్తాలి ఏసై కొరకు, నా కొరకు కాదు. కమాన్ అన్న ఒకసారి అయితే లాస్ట్ టైం చేతులు ఎత్తి చెప్తాం. God is good and all the time. God is good and all the time. And I am good. I am good ఏం చెప్పారు? I am good అని ఏం చెప్పారు తల్లి? I am good all the time. That should be our boldness. నేను మంచివాడిని దేనికంటే ఆయన పెట్టండి. ఎంతమంది ధైర్యంగా చెప్పగలం? I am good all the time. Don't look at yourself. You are covered by the precious blood of God. Don't ever dare to think that I have something mistake. నేను బుద్ధిహీనుని, నేను బలహీనుని, నా నేత్రాలు నా కాలు అడియాశలు పరిగెత్తున్నా జడవద్దు. He's a good God.
He saves us. He protects us. He's like a roaring lion, my friend. Nothing will come upon our lives. That's our boldness and strength. We believe in Jesus Christ. Amen. It's in the matter. God is good all the time. Put a song of praise in His song. Here we go. Here we go. God is good all the time. To the darkest night, His light will shine. God is good. He's so good all the time. If you're walking Through the valley, there are shadows all around. Do not fear, He will guide you. He will keep you safe and sound. He has promised To never leave you, nor forsake you. And His word is true. God is good all the time. Put a song of praise in His heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. He's so good all the time. Though I may not understand all the plans You have for me, my life is in Your hand. To the eyes of faith I can clearly see. Devudu manchivaadu ina hrudayamulo sudiki. Come on. Devudu anni velalandu andakaramulo velugaiyunde Yesaya manchivaadu అన్ని వేళ హల్లెలూయా. ఒకసారి కంప్లీట్ చేతిలో దైవానికి సమయాన్ని అప్పచెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రైజ్ ద లార్డ్. God is good and all the time and I am good. ఓన్లీ చెల్లెలు మాత్రమే చెప్తున్నారు, తమ్ముళ్ళు మీరు కూడా చెప్పాలి. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామమును కనపరుదాం. అదే రీతిగా దేవుని యొక్క దాసులు కూడా మన హృదయపూర్వకంగా ఒకసారి మన తరపున వందనాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూర్చుందామండి, ఒక్కసారి కూర్చుందాం. సమయం అవుతుంది. ఈ యొక్క దినాన నిజంగా దేవుని యొక్క సన్నిధానంలో నేను సంతోషించాను అన్నవాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. గనక మొదటి దినాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు, రెండో దినాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు, మూడో దినాన్ని దేవుడు ఏం చేస్తాడు అనగా ఇంకను ఆశీర్వాదకరంగా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మొదటి 2 రోజులు కూడా, ఈ యొక్క వర్షిప్ నైట్ యొక్క మొదటి 2 రోజులు మీరు చాలా దేవుని యొక్క సన్నిధానంలో సంతోషించారు, దేవుని యొక్క సన్నిధానం అనుభవించారు, దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించారని నమ్ముతున్నాను. అయితే మూడో దినమున దేవుడు ఇంకను గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నేను మీకు మొదటి రోజే చెప్పాను, 3 రోజులు కూడా ఆరాధన నడిపించేవారు, దేవుని యొక్క అభిషేకంతో నింపబడిన వారు, కానీ వేరు వేరు రీతిలుగా వారు ఆరాధన నడిపిస్తారు. కనుక వారికి ఆరాధన నడిపించే విధానాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. అది నాకు ఇష్టం. వేరే వేరే రీతిగా మనం దేవుని ఆరాధించిన వారే తెరచబడాలి. రేపు ఇంకొక దేవుని సేవకులు బ్రదర్ జాన్ గిడియన్ గారు మన ఆరాధనలు నడిపించబోతున్నారు. కనుక తప్పనిసరిగా ఈరోజు ఎలాగైతే నిన్న ఎలాగైతే 6:30 కల్లా మీరు అందరూ ఇక్కడ ఉన్నారో 6:30 కల్లా ఇక్కడ ఉందాం, సమయానికి ఉందాం. 6:30 నుండి దేవుని ఆరాధించడం ప్రారంభిద్దాం. రేపే ఆఖరి రాత్రి, ఆరాధన రాత్రి యొక్క ఆఖరి రాత్రి కనుక ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు, ఎవరు కూడా ఉండిపోవద్దు. రండి, దేవుని యొక్క సన్నిధానంలో ఆరాధించి దేవుని యొక్క శక్తిని అనుభవించిన వారికి తెరచబడదాం. ముఖ్యంగా ఈ యొక్క రాత్రి ఇక్కడికి వచ్చిన, మా మధ్యలోకి వచ్చిన, మా ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన శామ్ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక వందనాలు. మీకు ఆరోగ్యం లేనప్పటికీ మీరు ఇక్కడ ఉండాలి అనే ఒక గొప్ప ఆశతో మీరు ఇక్కడికి వచ్చారు. మీరు మాకు చాలా దీవెనకరంగా ఉన్నారు. దేవుడు ఇంకా మీకు దీర్ఘాయుస్సును అనుగ్రహించి అనేకులకి దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా చేసి నడిపించును గాక. ఆమేన్. అదే రీతిగా వచ్చిన బృందం బ్రదర్స్ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు.
మీ యొక్క పాటల ద్వారా, మీ యొక్క వాయిద్యములు వాయించడం ద్వారా అది దేవుని యొక్క నామ మహిమకరముగా తీర్చబడి నమ్ముతున్నాం. ఇంకను దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. నిన్న కూడా మీరు వచ్చారు, రేపు కూడా ఒక్క దినం మిగిలి ఉంది. మీ ఫ్రెండ్స్ ఎవరైతే రాలేదో వారిని అందరినీ రమ్మని పిలవండి. దేవుని కలిసి ఆరాధిద్దాం, దేవుని యొక్క శక్తిని అనుభవిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మాకు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఏమిచ్చి కూడా నీ రుణం మేము తీర్చుకోలేమయ్యా. ఇది నువ్వు ఏర్పరిచిన దినము, ఇది నీవు ఏర్పరిచిన దినాలయ్యా. ఇది నీ ఉద్దేశము గనక ఈ దినాలు ఇంత ఆశీర్వాదకరంగా చేసి నీ నూతనమైన రీతిగా నేను ఆరాధించడానికి, అయ్యా నూతనమైన రీతిగా నేను పాడి నిన్ను స్తుతించడానికి, నిన్ను హెచ్చించడానికి, అయ్యా నిన్ను గణపరచడానికి మాకు అనుగ్రహిస్తున్న గొప్ప అయ్యా అవకాశములు బట్టి, ఈ యొక్క సమయాన్ని బట్టి, ఈ యొక్క దినాలు బట్టి నీకు వందనాలు. ముఖ్యంగా ఈ దినం ఆరాధన నడిపించిన నీ దాసులను అభిషేకించండి, దీర్ఘాయుస్సును అనుగ్రహించండి. అయ్యా సహోదరులందరినీ దీవించండి. అయ్యా దినము అయ్యా ఈ యొక్క కూడికలో పాలు పొందిన ప్రతి వ్యక్తిని బలపరచండి. ఈ రాత్రి ఇంకా రెట్టింపు శక్తితో అయ్యా నింపబడిన వారై, ఈ రాత్రి నీ దర్శనాల చేత బలపరచబడిన వారై, రేపు దినము తండ్రి ఇంకా నువ్వు ప్రత్యేకమైన రీతిగా నీ తాకిడి మేము అనుభవించడానికి నీ కృప దయచేసి సమస్తం ద్వారా మీరు మాత్రమే, కేవలం మీరు మాత్రమే మహిమ పొందమని ప్రభు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఆరాధనలు నడిపించిన దేవుని యొక్క దాసుల మీదను, కూడి వచ్చిన సహోదరుల మీదను, ఈ యొక్క ఆరాధనలో పాలు పొందిన ప్రతి వ్యక్తి మీదను, రేపు జరగవలసిన కూడిక మీదను దేవుని యొక్క కృపా సమాధానములు ఇప్పుడును ఎల్లప్పుడును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి.